నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడులో ఉన్న కుర్తాళం ఒక ఆహ్లాదకరమైన రమణీయ పుణ్య ప్రదేశం. గంభీరమైన పర్వత శిఖరాలు, గలగలపారే సెలయేర్లు, ఆపాత మధుర నాదాల జలపాతాలు కుర్తాళం ప్రకృతి సౌందర్యానికి సుందర రూపాలు. కనుల పండువగా కనిపించే ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమే కాక మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. కుర్తాళేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమవుతున్న కుర్తాళం దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం మృగాధీశ చర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భవామి అంటూ శ్రీ కుర్తాళేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం కుర్తాళం. దేశంలో ఉన్న అతి సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం ఒక ఆహ్లాదకరమైన పుణ్యరమణీయ ప్రదేశం. గంభీరమైన పర్వత శిఖరాలు, గలగలా పారే సెలయేరులు, ఆపాత మధుర నాదాల జలపాతాలు కుర్తాళ ప్రకృతి సౌందర్యానికి సుందర రూపాలు. కన్నుల పండువుగా మహిమాన్వితమైన దివ్యధామంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక అభ్యుదయానికి ఓ చక్కని ప్రదేశం. భక్తులకు అద్వితీయమైన అనుభూతుల్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం తిరునల్వేలి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి చెన్నై నుంచి తిరునల్వేలి లేదా తెన్కాశీకి వచ్చి అక్కడ నుంచి సులువుగా చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ క్షేత్రంలో ఉన్న కొండలకు త్రికూటాచలం, త్రికూటాద్రి అని పేర్లున్నాయి. అంటే 3 శిఖరాలు ఉన్న కొండ ప్రాంతమని అర్థం. అనేక వృక్షాలతో, విలువైన ఔషధి మొక్కలతో ఉన్న ఈ కొండల మీదున్న అరణ్య ప్రాంతాన్ని చంపకవనం అని పిలుస్తారు. కుర్తాళంలో ఉన్న కొండలకు త్రికూటాచలం, త్రికూటాద్రి అనే పేర్లున్నాయి. ఈ కొండలన్నీ అనేక వృక్షాలతో, విలువైన ఔషధి మొక్కలతో, మనోహరమైన జలపాతాలతో అలరారుతున్నాయి. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్నిచ్చే ఈ దివ్యధామం శివుని లీలలతో మహిమాన్వితమైంది. భక్తులకు కావలసినంత మనశ్శాంతిని అందజేసే కుర్తాళం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కుర్తాళేశ్వర స్వామి వారి ఆలయానికి సమీపంలో ఉన్న జలపాతానికి చేరుకుంటారు. మనోహరమైన దృశ్యరాజాన్ని అందించే ఈ జలపాతం ఓ కొత్త అనుభూతిని మిగులుస్తుంది. వేలాది మంది భక్తులు ఈ జలపాతంలో
తనివి తీరా స్నానం చేస్తారు. అలాగే ఇక్కడ ప్రకృతి విరబూసే అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. ఇక్కడే భక్తులకు వల్లభ వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. సమస్త విఘ్నాలను నిర్మూలించే వల్లభ వినాయకుని భక్తితో ధ్యానించి అనంతరం భక్తులు ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగమంతా నిత్యము వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండి సందడిగా ఉంటుంది. వందలాది దుకాణాలు ఇక్కడ భక్తులకు కనపడతాయి. ఆయా దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ ఆలయం వివిధ రాజవంశాల కాలంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. ప్రధానాలయానికి ఎడమవైపు భాగంలో చంపక వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ ఆలయంలో కొలువైన చంపక వినాయకుడు మనోహరంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు గర్భాలయంలో కొలువైన చంపక వినాయకుని దర్భగడ్డితో సేవించి తరిస్తారు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ చంపక వినాయకుని మనసారా కొలుస్తారు. ఆ తరువాత ఇక్కడే ఉన్న రావి చెట్టును దర్శించుకుంటారు. విశాలంగా పరుచుకున్న ఈ రావి చెట్టు కింద వివిధ దేవీ దేవతలతో పాటు పదుల కొద్దీ నాగుల ప్రతిమలు భక్తులకు దర్శనమిస్తాయి. సంతానలేమితో బాధపడేవారు ఈ నాగుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగా ఇక్కడకు వచ్చిన భక్తులు నాగదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఓ సాంప్రదాయంగా వస్తోంది. అతి పురాతనమైన ఈ ఆలయం మహిమాన్వితమైందిగా విరాజిల్లుతోంది. తూర్పు దక్షిణ ప్రవేశ ద్వారాల నుంచి భక్తులు ఈ ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ప్రధానాలయం వరకు ఉన్న వివిధ మండపాలు, పైకప్పులు కేరళ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేవిగా ఉంటాయి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం కుర్తాళం దివ్యక్షేత్రంలో కొలువైన కుర్తాళేశ్వర స్వామిని గురించి
ఒక చిత్రమైన పౌరాణిక గాథ మనకు తెలియవస్తుంది. అత్యంత ప్రాచీన కాలంలో కుర్తాళ ఆలయం సాక్షాత్తు వైష్ణవ ఆలయం. గర్భగుడిలో వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించటానికి ఒకసారి అగస్త్య మహాముని రావటం జరిగిందిట. అయితే ద్వారపాలకులు శైవుడైన అగస్త్య మహర్షిని లోపలికి రానివ్వలేదుట. ఆ తర్వాత అగస్త్యుడు వైష్ణవుడి వలె వేషం మార్చుకుని ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించి విష్ణుమూర్తి విగ్రహంపై తన చేయి పెట్టాడట. మహర్షి ప్రభావం వలన విష్ణు విగ్రహం దివ్య శివలింగంగా మార్పు చెందిందిట. శివలింగంపై మహర్షి హస్తముద్ర నేటికీ కనిపిస్తుందని అర్చక స్వాములు చెబుతూ ఉంటారు. ఈ కథకు నిదర్శనంగా ఇక్కడ 2 ద్వారపాలక విగ్రహాలు కనిపిస్తాయి. ఒక ద్వారపాలకుడు అగస్త్య మహర్షిని నిరోధిస్తున్నట్లు, 2వ ద్వారపాలకుడు అనుమతి ఇస్తున్నట్లుగా ఉంటారు. అగస్త్యుడు తన స్పర్శ వల్ల ఆవిర్భవించిన శివలింగానికి అనేక సంవత్సరాలు తానే స్వయంగా పూజలు, ఉత్సవాలు నిర్వహించాడు. దానికి నిదర్శనంగా ఈ ఆలయంలో అనేక చోట్ల అగస్త్య మహాముని విగ్రహాలు కనిపిస్తాయి. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు కుర్తాళేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. భక్తులు ఆలయంలోని మనోజ్ఞమైన ఈ నిర్మాణాలను, శిల్ప విశేషాలను దర్శించుకుని ముందుకి కదులుతారు. గర్భాలయం వెలుపలి మండపంలో భక్తులకు బలిపీఠం, దానికి సమీపంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి సమీపంలో భక్తులకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. మనోహరంగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుణ్ణి దర్శించుకుని భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా శ్రీ కుర్తాళేశ్వర స్వామివారి నామస్మరణతో మారుమరుగుతూ కైలాసాన్ని తలపిస్తుంది. ఆ స్వామి నామోచ్చరణతో ముందుకు కదిలిన భక్తులు దివ్య తేజో విరాజితుడు, భక్తవ శంకరుడు, పాపహరుడు కుర్తాళనాథేశ్వరుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని శంభో శంకర, హరహర మహాదేవ అంటూ స్వామిని వివిధ రీతులలో కీర్తిస్తారు. శరశ్చంద్రగాత్రం గణానంద పాత్రం, త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం, అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీనాశమీడే అంటూ కీర్తిస్తూ స్వామిని మనసా వాచ కొలుస్తారు. గర్భాలయం వెలుపల ప్రాకారం చుట్టూ ఉమాస్కంధమూర్తి, నటరాజస్వామి, నేధో దక్షిణామూర్తి, విఘ్నేశ్వరుడు, వల్లీ దేవసేన సహిత కుమారస్వామి, వివిధ మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలు, చండికేశ్వరాది మహనీయుల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. కుర్తాళనాథస్వామి వారికి కుడివైపు ప్రత్యేకాలయంలో పరాశక్తి అమ్మవారు కొలువై ఉంది. ఈ అమ్మవారికి కుజలవై అనే పేరు కూడా ఉంది. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని చంపక వనానికి చేరుకుని ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన చంపకవల్లి దేవిని మనసారా కొలుస్తారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని చంపకవనానికి బయలుదేరుతారు. దట్టమైన అటవీ ప్రాంతం గుండా కొండలు గుట్టల మీదుగా సాగిపోయే ఈ పయనం ఓ దివ్యానుభూతిని మిగులుస్తుంది. విశాలమైన వృక్షాలు, సెలయేర్లు, జలపాతాలు, పక్షుల విచిత్రమైన ధ్వనులతో ఈ క్షేత్ర మార్గం శ్రవణానందకరంగా అగుపిస్తుంది. ఈ మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల భక్తులు గుంపులు గుంపులుగా ఈ క్షేత్రానికి వెళతారు. వృద్ధులకు కాస్త కష్టతరంగా అనిపించే ఈ మార్గం కంటికి ప్రకృతి దృశ్యాల విందునందిస్తుంది. ఈ అరణ్యాన్ని చంపకవనం అని పిలుస్తారు.
ఈ కొండల నుంచి ప్రవహించే సెలయేరుకు చిత్రావతి అనే పేరు పురాణాలలో కనిపిస్తుంది. ఈ నదికి చెందిన ప్రధాన జలపాతం 300 అడుగుల నుంచి కిందకు దూకుతూ ఉంటుంది. ఈ జలపాతంలో స్నానాదికాలు చేసి భక్తులు ముందుకు కదులుతారు. ఈ మార్గం మధ్యలో భక్తులకు చంపకదేవి ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ ఆలయం 350 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ ఆలయ ప్రాంగణంలో చంగళి పురత్తర్ చిన్న మందిరం కనిపిస్తుంది. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన చంపకవల్లీ దేవిని మనసారా కొలుస్తూ, తల్లి జగన్మాత, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తితో కొలుస్తారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కొండలలో ఉన్న మౌన మహాముని గుహకు చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే జలపాతం, నయనానందకరంగా గుపించే వనసంపద వెరసి ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల ఏకాగ్రతను మరింత పటిష్టం చేస్తాయి. ఇక్కడకు చేరుకున్న భక్తులు ఈ గుహ ముందున్న విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. శివనామా భవతరణ శివనామా భవతరణ భవతరణ శివ తవ చరణ భవతరణ శివ తవ చరణ శివనామా భవతరణ కైలాస గణనాథ గంగాధర. కుర్తాళంలో ఉన్న మరో ప్రసిద్ధ క్షేత్రం మౌనస్వామి మఠం. ఈ మఠాన్ని శివ చిదానంద సరస్వతి మహాస్వామి స్థాపించారు. మౌనస్వామిగా ఖ్యాతిగాంచిన ఆ స్వామి ఈ మఠాన్ని అనుసంధానిస్తూ సిద్ధేశ్వరి పీఠాన్ని నెలకొల్పారు. ఈ దివ్యపీఠ ప్రాశస్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. అనంతరం గుహలో ఉన్న మౌన మహాముని తపోభూమిని, అగస్త్య మహాముని తపోభూమిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడే ఉన్న మౌన మహాముని, అగస్త్య మహాముని, లోపాముద్రల మూర్తులను, దక్షిణామూర్తి, కాలభైరవులను కూడా దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు.
జలపాతాలకు ఆనుకొని ఉన్న అవ్వయార అమ్మవారిని, అగత్యార్ గుహలను దర్శించుకుని తరిస్తారు. భగిని శ్రీచంద్రబింబానన బింబోష్టి స్మిత భాషిణి శుభకరి కాదంబవాట్యాశ్రుత హ్రీంకారాక్షర మంత్ర మధ్య శుభక శ్రోణీ నిడంబాంగిద మామంబాపురవాసిని భగవతి హేరంబ మాతావతు కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళిక కాలశ్యామళ. ఈ సృష్టిలోని ప్రతి జీవికి జీవన్మరణాలను కలిగిస్తున్న మహాదేవుడు పరమేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, భోళా శంకరుడిగా పూజలందుకుంటున్న కుర్తాళేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ